వినాయక నవరాత్రులు ఎంత ఘనంగా జరుపుతారో చివర్లో నిమజ్జనం కూడా అంతే ఘనంగా జరపటం ఆనవాయితీ. కానీ తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులోని ఒక ఊర్లో మాత్రం ఒక కర్ర వినాయకుడికి నిమజ్జనం జరగదు. 11 రోజుల పూజల తర్వాత వినాయకుడిని అక్కడ వాగు దగ్గర తీసుకెళ్లి కాసిని నీళ్లు చల్లి మళ్లీ భద్రంగా ఒక ప్రత్యేక గదిలో ఉంచుతారు. మళ్లీ వినాయక చవితి నాడు మాత్రమే బయటికి తీస్తారు. ఈ కర్ర గణపతి ప్రత్యేకత ఏంటో, ఈ ఆచారం ఎలా వచ్చిందో చూడండి. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లోని నిర్మల్ జిల్లా పాలజ్ గ్రామంలో కొలువైన వినాయకుడికి ఒక ప్రత్యేకత ఉంది. కర్రతో తయారు చేసిన విగ్రహం కావటం ఒక ప్రత్యేకత అయితే 1948 నుంచి ఇదే విగ్రహాన్ని కొలుస్తూ నిమజ్జనానికి దూరంగా ఉండటం మరో ప్రత్యేకత. 77 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ కర్ర వినాయకుడి వెనుక చాలా పెద్ద కథే ఉందని స్థానికులు చెబుతున్నారు. చాలా మంది చనిపోవడం జరిగింది. కాలేజ్ పక్కన ఉన్నటువంటి రాలాజ్ మాళసాపూర్ అనే విలేజ్లో పూర్తిగా నష్టమైపోయినాయి. ఒక్క మనిషి కూడా బతకలేదు. మన కాలేజీలో కూడా అదే పరిస్థితి దాదాపుగా ఉండేది. అప్పుడు ఈ పరిస్థితి నుంచి బయటపడాలా, మన ఊరు సురక్షితంగా ఉండాలని అంటే మన ఊర్లో కూడా మనం ఏదైనా ఒక శక్తి ఉంటే తప్పితే మనల్ని ఎవరు కాపాడలేరన్న ఉద్దేశంతో మన గ్రామంలో ఉన్నటువంటి నాటి పెద్దలందరూ కలిసి కర్ర విగ్రహం ప్రతిష్ఠించడం జరిగింది. 1948 నుంచి ప్రారంభమైనటువంటి ఈ వినాయక ఉత్సవాలు ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటాయి. మనము 77 సంవత్సరాలు అయింది. ఇది మనం ఉత్సవ విగ్రహంగా అనుకున్నాం, కానీ దివ్యమైన చిత్రంగా ఇంత వెలుగుతుందని ఎవరు కూడా ఆ రోజు అనుకోలేకపోవచ్చు. అయితే ఉత్సవాలు జరిగేటప్పుడు మొదటి సంవత్సరం లాస్ట్ రోజున మనము నిమజ్జనం చేయాలి. నిమజ్జనం చేయడానికి ఒక రోజు ముందు అన్ని ఏర్పాటు జరుగుతున్నాయి. ఆ రోజు రాత్రి ఒక శెట్టి సాబ్ అనే ఒక వ్యక్తి కళలోకి దేవుడు వచ్చి మనం నిమజ్జనం చేస్తే ఈ ఊరు కూడా ఆ రాళ్ళ మాసపూర్వ లెక్క పూర్తిగా నష్టమైపోతుంది, ఎవరు జనాలు బతకరు, మీ ఊరు ఉండదు అని చెప్పిన తర్వాత అందరూ కలిసి విగ్రహాన్ని అసలు మనము నిమజ్జనం చేయొద్దని నిర్ణయించుకొని తిరిగి విగ్రహాన్ని మనము నీళ్లు చల్లుకొని తెచ్చి భద్రపరచుకోవడం జరుగుతుంది. 11 రోజుల పూజల తరువాత గ్రామానికి మంచి జరగటంతో వినాయకుణ్ణి నిమజ్జనం చేయకుండా అలాగే ఉంచుకోవాలని నిర్ణయించుకున్నారని పూజారి చెబుతున్నారు. ఆ విధంగా ఇప్పుడు 78వ ఏట కూడా అదే కర్ర గణపతిని పూజిస్తున్నారు. వాళ్ళకు ఆ 11 రోజులలోనే వర్షం అనేది సస్యశాలంగా వర్షం పడడము, వ్యాధులు తగ్గిముఖం పట్టడము ఇట్లా జరిగితే వీళ్ళందరూ కలిసి ఏమనుకున్నారంటే 11 రోజుల్లోనే మనకు ఇట్లా అయింది కాబట్టి చాలా మంచి జరిగింది, వినాయకుడు మన దగ్గరనే ఉంచుకున్నాము, ప్రతి సంవత్సరం ఈ వినాయకుడిని పూజిద్దామని చెప్పి అనుకోవడం జరిగింది. వాళ్ళందరూ అట్లానే అప్పటి నుంచి ఇప్పటివరకు ఇట్లానే కొనసాగిస్తూ ఉన్నారు. అదే వినాయకుడిని గత 78 సంవత్సరాల నుంచి ఆ కర్ర వినాయకుడిని ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. ఆ వినాయకుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు భక్తులు ఎటువంటి కోరిక కోరిన కోరికలన్నీ తీర్చడం జరుగుతుంది. ఈ పాలల్ గ్రామానికే కాకుండా చుట్టుపక్కల గ్రామాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, ఒరిస్సా చాలా దగ్గర నుంచి పబ్లిక్ ఇక్కడికి రావడం, కాలినడకన కూడా వస్తున్నారు. చాలా మంది ఏదో ఎక్కడ దూరం నుంచి ఇక్కడికి వచ్చి స్వామివారిని మొక్కుకుంటున్నారు. 11 రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వేలాది మంది తరలి వచ్చి గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. చూడటానికి చిన్న గ్రామమైనా వినాయక చవితి వచ్చిందంటే చాలు ఊరంతా పండుగ వాతావరణం నెలకొంటుంది. గణేష్ ఉత్సవాల సందర్భంగా 11 రోజుల పాటు గ్రామస్తులు ఎంతో నియమనిష్టలతో ప్రత్యేక వినాయక దీక్షలు చేపడతారు. కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా ఈ కర్ర గణేశునికి పేరుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు అన్ని సౌకర్యాలు కల్పించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా